బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని వరంగల్లో విద్యార్థులు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. వారికి విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిగ్రీ అండ్ పీజీ స్టేట్ ఫౌండర్ ప్రెసిడెంట్ సుందర్రాజ్ యాదవ్ హన్మకొండ అదాలత్ జంక్షన్లో ఏఐఎస్ఎఫ్తో కలిసి ధర్నా చేశారు. భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులతో సహా రాజ్ యాదవ్ను సుబేదారి పిఎస్కు తరలించారు. ఉన్న హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యా సంస్థలు మొత్తం బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దాని మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వం వచ్చిన కానించాలి పేపర్లలో చూస్తున్నాం. ఆర్టీఎఫ్ రిలీజ్ కాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కాలేజీలు ఇవాళ ఇబ్బంది పడుతున్నాయి. ఇవాళ ఆర్టీఎఫ్ అంటే ఎవరు తీసుకుంటున్నారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఇవాళ స్కాలర్షిప్ పొందే విద్యార్థులు, పేద విద్యార్థులు, దాదాపు 14 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తు, వారి విద్యను దూరం చేసే బాధ్యత ఇవాళ ప్రభుత్వం తీసుకుంటుంది. మేము ప్రైవేట్ మేనేజ్మెంట్లు దాదాపు 2.5 సంవత్సరాలకి వెళ్ళి ఇదే రిక్వెస్ట్ చేస్తూ మిమ్మల్ని పలుమార్లు చర్చలకు పోయినా కానీ ఏ చర్చ ఏ హామీ మీది నిలబడలేదు. ఆర్ కృష్ణయ్య గారు మధ్యవర్తి వహించారు. వెంకటేష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బుర్ర వెంకటేశం గారు మధ్యవర్తి వహించారు. నేను ఇప్పిస్తానన్నారు. తర్వాత స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గారు కూడా పోయిన దసరాకు నాది బాధ్యత, మీరు డిగ్రీ కాలేజీలు స్ట్రైక్లో ఉండకుండా బంద్ చేయకుండా నడపండి విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని. ఇవాళ విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని ఇన్నాళ్ళు కొనసాగించుకుంటూ వచ్చాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,300 పైచిలకు కోట్ల రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలు గడుస్తున్నది. 20 నెలలు గడిచినా కూడా ఏ ఒక్క పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ విడుదల చేసిన దాఖలాలు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేవు. మరి తెల్లారు లేస్తే ఢిల్లీకి 30 సార్లు వెళ్ళడానికి డబ్బులున్నాయి, ప్రైవేటు ఫ్లైట్లో వెళ్ళడానికి డబ్బులున్నాయి, తర్వాత పెద్ద పత్రికా ప్రకటనలు ఇచ్చుకోవడానికి డబ్బులున్నాయి. విద్యార్థులకు డబ్బులు ఇవ్వడానికి నీకు లేవా? ఇది అత్యంత సిగ్గుచేటు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము విమర్శిస్తున్నాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ అసోసియేషన్స్, డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కాలేజీలు ఏవైతున్నాయో వాళ్ళు ఈ రోజు నుంచి నిరవధిక బంద్కు పిలుపునివ్వడం జరిగింది. వారు బంధునిచ్చిన సందర్భంగా వారికి మద్దతుగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ హన్మకొండ నడిబొడ్డున రాస్తారోకో చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. బిడ్డా రేవంత్ రెడ్డి బేషరతుగా పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను విడుదల చేయకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో దాన్ని మయమర్పించేలా మరొక విద్యార్థి ఉద్యమాన్ని మేము సృష్టిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.